నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండ్ అప్. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ బోర్డు సమావేశం విజయవంతంగా ముగిసింది. చార్లెట్ లో జరిగిన ఈ మీటింగ్ పలు అంశాలపై చర్చించారు. మే 24 నుంచి 26 వరకు వాషింగ్టన్లోని సియాటల్లో జరిగే టీటీఏ మెగా కన్వెన్షన్ గురించి ముఖ్యమైన చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల జరిగిన సేవా డేస్ కార్యక్రమాలతో పాటు టీటీఏ మహాసభల ఫండ్ రైజింగ్ గురించి సమావేశంలో చర్చించారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ బోర్డు మీటింగ్ చార్లెట్లో గ్రాండ్గా జరిగింది. ఈ ఏడాదిలో జరిగిన మొట్టమొదటి బోర్డు సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. వాషింగ్టన్లోని సియాటల్లో జరిగే టీటీఏ మహాసభల గురించి ముఖ్యమైన చర్చా కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఇటీవల జరిగిన సేవా డేస్ కార్యక్రమాలతో పాటు మెగా కన్వెన్షన్ ఫండ్ రైజింగ్ గురించి చర్చించారు. అంతకుముందు టీటీఏ సభ్యులు భారీ కార్ ర్యాలీ నిర్వహించారు. బోర్డు సమావేశానికి సభ్యులు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చారు. ఈ సమావేశానికి హాజరైన సంస్థ వ్యవస్థాపకులు బోర్డు నాయకులకు ఘన స్వాగతం పలికారు. ఇక ఇటీవల కన్నుమూసిన ప్రజా గాయకుడు గద్దర్కి టీటీఏ బోర్డు ఘన నివాళులు అర్పించింది. సంస్థ సభ్యులు గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తన ఆట పాటలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారని ప్రజా గాయకుడిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఇక గద్దర్ ఆలపించిన పాటలు పాడి ఆయన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం నిర్వహించిన టీటీఏ బోర్డు మీటింగ్లో సంస్థ వ్యవస్థాపకులు బోర్డు నాయకులు సభ్యులు పాల్గొన్నారు. టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైల మల్లారెడ్డి బోర్డు ప్రారంభ సందేశం అందించారు. సియాటల్లో జరిగే టీటీఏ మెగా కన్వెన్షన్ 2024ను విజయవంతం చేయాలన్నారు. అలాగే నిధుల సమీకరణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇక సంస్థ ప్రెసిడెంట్ వంశీరెడ్డి సమావేశానికి హాజరైన బోర్డు మరియు టీటీఏ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక సియాటల్లో జరగనున్న టీటీఏ మెగా కన్వెన్షన్ అప్డేట్స్ను అందించారు. ఇక నిధుల సేకరణ, సాంస్కృతిక కార్యక్రమాలపై తన విజన్ను పంచుకున్నారు. ఇక సియాటల్లో జరిగే కన్వెన్షన్ను గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరారు. ఇక సంస్థ ప్రెసిడెంట్ ఎలక్ట్ నవీన్ మల్లిపెద్దితో పాటు ఈసీఏ సభ్యులు టీటీఏ మెగా కన్వెన్షన్ ఫండ్ రైజింగ్ కోసం తమ ప్రణాళికలను పంచుకున్నారు. ఇక టీటీఏ మెగా కన్వెన్షన్కు సంబంధించి సూచనలు, సలహాలను, కార్యాచరణ ప్రణాళికలను అడ్వైజరీ చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి తెలియజేశారు. ఇక ఫండ్ రైజింగ్ కార్యక్రమాలపై అన్ని టీటీఏ రాష్ట్ర చాప్టర్లు పనిచేయాలని కోరారు. ఇక అడ్వైజరీ కోచైర్ మోహన్ పాటలోళ్ళ, సభ్యులు భరత్ రెడ్డి మాదాడి తదితరులు కన్వెన్షన్తో పాటు ఇటీవల జరిగిన సేవా డేస్ విశేషాలను అందరితో పంచుకున్నారు. ఇక సెక్రటరీ కవితారెడ్డి 2023లో జరిగిన కార్యక్రమాలపై నివేదికలను అందజేశారు. బతుకమ్మను విజయవంతం చేసిన మహిళా నాయకులను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. ఇక అనంతరం టీటీఏ మెగా కన్వెన్షన్కి సంబంధించి అద్భుతమైన నిధుల సేకరణ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కన్వెన్షన్ ఫండ్ రైజింగ్ ఈవెంట్కి విశేష స్పందన వచ్చింది. సమావేశాలకు అయ్యే ఖర్చులను దాతలు విరాళాలుగా ప్రకటించారు. ఈ సందర్భంగా $4 లక్షల నిధులను సేకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక విరాళాలు ప్రకటించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ ఈవెంట్ ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విందు, వినోద కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. యూత్ డాన్స్ ప్రదర్శన ఆడియన్స్ లో జోష్ నింపింది. ఇక చార్లెట్ లో నిర్వహించిన ఈ సమావేశం గ్రాండ్ సక్సెస్ అవడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశం గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి బోర్డు కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి సంస్థ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఇక మే 24 నుంచి 26 వరకు వాషింగ్టన్లోని సియాటల్లో జరిగే టీటీఏ మహాసభలకు తెలుగు వారందరూ పెద్ద సంఖ్యలో రావాలని విజ్ఞప్తి చేశారు. అందరికి నమస్కారం. నా పేరు వంశీరెడ్డి కంచరకుంట్ల. నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. నేను సియాటల్ నుండి. ఇక్కడ మేము ఈరోజు షార్లెట్ లో మా బోర్డు మీటింగ్ జరుపుకున్నాము. మాకు ఆల్మోస్ట్ 20 డిఫరెంట్ స్టేట్స్ నుంచి వెళ్ళి మా బోర్డు మెంబర్స్ అందరూ ఇక్కడికి షార్లెట్ కి వచ్చారు. ఈ షార్లెట్ మా ప్రెసిడెంట్ డైరెక్ట్ నవీన్ మల్లిపెట్టి గారి ప్లేస్. ఆ ప్లేస్ లో నవీన్ మల్లిపెట్టి గారు అండ్ మా బిఓడి నిశాంత్ గారు అండ్ టీమ్ బోర్డు మీటింగ్ హోల్డ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 200 పీపుల్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి అందరం ఇక్కడికి వచ్చి వాళ్ళ సక్సెస్ఫుల్ గా బోర్డు మీటింగ్ చేసుకున్నాము. ఐటీ సర్వ్ అలయన్స్ నార్త్ ఈస్ట్ చాప్టర్ 2024 కిక్ ఆఫ్ మీటింగ్ ఘనంగా జరిగింది. న్యూ జెర్సీలోని వుడ్ బ్రిడ్జ్ లో జరిగిన నార్త్ ఈస్ట్ చాప్టర్ మంత్లీ మీటింగ్ గ్రాండ్ సక్సెస్ అయింది. నార్త్ ఈస్ట్ చాప్టర్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన యువ జీకే పాతం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ గురించి ప్రముఖ సీఈఓ గిరి దేవనూర్ అద్భుతంగా ప్రసంగించారు. నూతనంగా ఎన్నికైన నార్త్ ఈస్ట్ నేషనల్ టీంని పలువురు అభినందించారు.
ఐటీ సర్వ్ అలయన్స్ నార్త్ ఈస్ట్ చాప్టర్ 2024 కిక్-ఆఫ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. నార్త్ ఈస్ట్ చాప్టర్ ప్రెసిడెంట్ గా యోజీకే పాతం బాధ్యతలు చేపట్టారు. న్యూజెర్సీలోని వుడ్ బ్రిడ్జ్ లో జరిగిన నార్త్ ఈస్ట్ చాప్టర్ మంత్లీ మీటింగ్ లో సంస్థ సభ్యులు పలువురు సీఈఓలు పాల్గొని ప్రసంగించారు. నూతనంగా ఎన్నికైన నార్త్ ఈస్ట్ నేషనల్ టీమ్ ని పలువురు అభినందించారు. ఇక నార్త్ ఈస్ట్ చాప్టర్ ప్రెసిడెంట్ యోజీకే పాతం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఐటీ సర్వ్ అలయన్స్ తరపున చేస్తున్న పలు కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. ఇక పాస్ట్ ప్రెసిడెంట్ కళ్యాణ్ విజయ్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించిన కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రీ ఆల్ఫా సీఈఓ గిరిదేవనూర్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ గురించి అద్భుతంగా ప్రసంగించారు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గ్రాండ్ రాఫిల్ బహుమతులు, వెండర్ స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ మీటింగ్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సంస్థ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. సంస్థ తరపున చేపట్టిన ప్రతి కార్యక్రమానికి మద్దతుగా నిలుస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న స్పాన్సర్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. IT sir, I'm very happy, delighted to have you here. Best wishes for TV, and today we have a historic moment in 2024. We have our IT sir chapter monthly event, which also happened to be a kick-off event, meaning that's our first event for this year 2024. It's a great experience always. Today we had a great meeting for IT sir Northeast chapter for 2023 under my leadership. It was a great experience for the entire membership. We brought in a lot of programs, great speakers, a lot of events, and most important, we did $7 million synergy in Atlantic City. So this year, it's a kick-off meeting today here in January as part of the February launch for our next president, and more than 200 plus CEOs came today. It was a great evening and a lot of networking sessions happened. We had great sponsors. More than anything, we had Mr. Giri Devanar. It was one of the very enlightening session on how to take any company to NASDAQ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ సుపరిపాలన అందిస్తోంది. ఈ శుభ సందర్భంగా అమెరికాలోని న్యూజెర్సీలో గ్రాండ్ విక్టరీ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఎన్ఆర్ఐ కమ్యూనిటీ తెలంగాణ చాప్టర్ ఆఫ్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గ్రాండ్ విక్టరీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ప్రవాసులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఆన్లైన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వంతో ఇంటరాక్ట్ అయ్యారు. న్యూజెర్సీ ఎడిసన్లోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో తెలంగాణ కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. తెలుగు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ తెలంగాణ చాప్టర్ ఆఫ్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విక్టరీ సెలబ్రేషన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ అభిమానులు, ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు. ఆన్లైన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వంతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం విక్రమార్క, మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం శుభసూచకమన్నారు. సీఎం, మంత్రులు ప్రజాసేవకులుగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఇక ఎన్ఆర్ఐలుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ప్రభుత్వానికి అండగా ఉంటామన్నారు. తెలంగాణ అభివృద్ధికి తమ వంతు ప్రయత్నం చేస్తామని వివరించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీకు తెలుసు, ఆఫ్టర్ 10 years తెలంగాణ ఇచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన మనుషులకు అధికారం వచ్చింది. మేము రాగానే ప్రగతి భవన్ ఉన్న చుట్టూరుగా ఉన్న బ్యారికేడ్స్ ఏదైతే పీపుల్ని దూరం పెట్టిందో దాన్ని బద్దలు కొట్టి ప్రజలకు ప్రగతి భవన్లో రోజు ప్రొద్దున మేము వాళ్ళ సమస్యలు వినటానికి, వాళ్ళ విన్నపాలు వినటానికి మేము సభలు పెడుతున్నాము. చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, సీనియర్ మినిస్టర్స్ ఆర్ టేకింగ్ టర్న్స్ టు అడ్రస్ ది కన్సర్న్స్ ఆఫ్ ది కామన్ మ్యాన్. అంతేకాకుండా మేము ఏదైతే 6 పథకాలు ఇచ్చామో తెలంగాణ ప్రజలకు, అది మేము ఎంత కష్టమైనా, ఎంత ఫైనాన్షియల్ బర్డెన్ అయినా మేము తప్పకుండా తీరుస్తాము. సోనియా గాంధీ గారు ఇచ్చిందో, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే తెలంగాణ ఇచ్చిందో, దేని గురించి కొట్లాడినామో అవి నెరవేరుస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే అనే దాంతో వాళ్ళని గెలిపించడం జరిగింది. అదే దిశగా ఈ 60 రోజుల పాలన కూడా జరిగింది. ప్రజల సమస్యలను తెలుసుకోవడం ఎట్లా, ఇది ఎక్కడో గడీలలో, గెస్ట్ హౌస్లలో, ఫామ్ హౌస్లలో ఉండి పాలన చేసేది కాదు అని అందరికీ ఓపెన్గా ఉండే విధంగా, అందరికీ యాక్సెసిబుల్ ఉండే విధంగా ఈ గవర్నమెంట్ ఉంది. సో తెలంగాణ రావడంలో ఎన్ఆర్ఐ పాత్ర ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంలో ఎన్ఆర్ఐ పాత్ర ఉన్నది. ఇక ముందు తెలంగాణలో ప్రజా సమస్యలతో పాటు ఎన్ఆర్ఐ సమస్యల గురించి కూడా ఎన్ఆర్ఐస్ అందరం కూడా మేము దాంట్లో పార్టిసిపేట్ అవుతాము. ఒక వాచ్ డాగ్ లాగా గవర్నమెంట్ ఉండడం జరుగుతుంది. వాళ్ళకు కమ్యూనికేషన్ ఉండే విధంగా లైజన్ లాగా కూడా ఉండే ప్రయత్నమే మా ఈరోజు ఈవెంట్ ఉద్దేశం.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు అంబరాన్నట్టాయి. ఫ్రిస్కోలో జరిగిన ఈ వేడుకలకు ప్రవాసుల కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సందడి చేశారు. సంస్థ అధ్యక్షులు సతీష్ బండారు ఆధ్వర్యంలో కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను భావితరం మర్చిపోకుండా సంక్రాంతి సంబరాలలో పలు కార్యక్రమాలు చేపట్టింది టాంటెక్స్. సంక్రాంతి గొప్పతనం చాటి చెప్పేలా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు పట్టం కట్టే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించింది. ప్రిస్కోలోని రెడీ హై స్కూల్లో జరిగిన ఈ వేడుకలకు ప్రవాసులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సందడి చేశారు. సంస్థ అధ్యక్షులు సతీష్ బండారు ఆధ్వర్యంలో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను భావితరం మర్చిపోకుండా సంక్రాంతి సంబరాల్లో పలు కార్యక్రమాలు చేపట్టింది టాంటెక్స్. సంక్రాంతి పాటలు, ముగ్గులు, ముచ్చట్లతో పాటు అత్యంత సుందరంగా బొమ్మల కొలువుతో వేదికను అలంకరించారు. ఇక చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాయి. ప్రముఖ సింగర్స్ శ్రీకాంత్, దీప్తి తమ గాత్రంతో ఆకట్టుకున్నారు. ఇక సంక్రాంతి గొప్పతనం చాటి చెప్పేలా కార్యక్రమాలు ఏర్పాటు చేసి పండుగ వాతావరణాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా పలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ కు విశేష స్పందన వచ్చింది. నా పేరు బాపు నృతి అండి, నాట్స్ అధ్యక్షుడిని. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఇక్కడ మన సోదర సంస్థ టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. అనేక మంది చిన్నారులు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని చాలా చక్కగా కనువిందు చేశారు మన తెలుగువారందరినీ కూడా. సో ఈ వేదిక సందర్భంగా మన నాట్స్ సంస్థ నాట్స్ డాలాస్ తెలుగు వేడుకలు అనే ఒక కార్యక్రమాన్ని మనం 1.5 డే ఈవెంట్ని, ఇది మన తెలుగువారందరి పండుగ అండి. నాట్స్ డాలాస్ తెలుగు వేడుకలుగా నాట్స్ సంస్థ టాంటెక్స్తో కలిపి చేస్తున్నాము. సో మన అలెన్ ఈవెంట్ సెంటర్ March 15, 16 నా అలెన్ ఈవెంట్ సెంటర్ అలెన్లో జరుగుతుంది. తప్పకుండా మన తెలుగువారందరూ వచ్చి, ఇది మన తెలుగింటి పండుగ, తెలుగువారందరూ వచ్చి దాంట్లో పాల్గొని జయప్రదం చేయవలసింది కోరుతున్నాము. మనకి అనేక మంది గెస్టులు వస్తున్నారు ఇండియా నుంచి. మనకి నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు, అలానే మనకి మ్యూజికల్ కన్సర్ట్ కార్తీక్ అండ్ బ్యాండ్ 13 మంది ట్రూప్ వస్తున్నారు మనందరినీ కన్విన్స్ చేయడానికి. చాలా చక్కగా వాళ్ళు మన యూత్ దగ్గర నుంచి పెద్దవారికి అందరినీ కూడా మంచి పాటలతో మనల్ని ఆహ్లాదపరచడానికి వస్తున్నారు. తప్పకుండా మీరందరూ రండి. ఇంకా మనకి హీరోయిన్ అంజలి గారు, మన కమెడియన్స్ శ్రీనివాసరెడ్డి గారు, మరియు సత్యం రాజేష్, సత్య, ఇలా అనేక మంది వస్తున్నారు. ఇంకా కొంతమంది మిమిక్రీ ఆర్టిస్టులు వస్తున్నారు. మనకి ఇంకొన్ని సర్ప్రైజెస్ కూడా ఉంటాయి ఆ రోజు. తప్పకుండా అందరూ కూడా మన మీడియా ద్వారా మన తెలుగువారందరికీ, డాలాస్లో ఉన్న తెలుగువారే కాదు, మన నాట్స్ చాప్టర్స్ అన్నీ, యుఎస్లో ఉన్నటువంటి చాప్టర్స్ అన్నిటి నుంచి కూడా ఈ వేడుకలో పాల్గొనడానికి వస్తున్నారు. తప్పకుండా మీరందరూ రావాల్సిందిగా. మన డాలాస్ తెలుగు వేడుకల్ని, మన ఇంట్లో వేడుకలు ఇవి. తప్పకుండా మీరందరూ వచ్చి పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామండి. మరిన్ని వివరాలకు మీరు natsworld.org వెళ్తే మీకు అన్ని వివరాలు ఉంటాయండి. తప్పకుండా ఇది ఫ్రీ ఈవెంట్, మన వారి కోసం ఉచితంగా పెడుతున్నాము. మనకి ఫ్రీ పార్కింగ్ ఉంది అక్కడ. తప్పకుండా అందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నామండి. సంక్రాంతి సంబరాలతో పాటు నెక్స్ట్ మా నాట్స్ నుంచి కూడా జరగబోయే తెలుగు వేడుకలు కూడా March 15, 16 తేదీ జరగబోతున్నాయి. We have a big వేడుకలు అండి, నాట్స్ తెలుగు వేడుకలు on March 16 in Allen ఈవెంట్ సెంటర్ అండి. సో ఆ రోజు మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ మిడ్ నైట్ వరకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అండి. ఆటల పోటీలు చాలా జరుపుకుంటున్నాం. వాలీబాల్, క్రికెట్ బాల్, మనకి ఉమెన్స్ డబుల్స్, మెన్స్ డబుల్స్ అవన్నీ జరుగుతున్నాయండి. అన్ని రిజిస్ట్రేషన్లు మాకు స్టార్ట్ అయ్యాయి. సో మీరందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి natsworld.orgకి వెళ్ళి మీరు అక్కడ డాలస్ తెలుగు వేడుకలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ మనకి March 15, 16 నాడు చాలామంది సెలబ్రిటీస్ వస్తున్నారు. అలానే మన లోకల్ టాలెంట్, మన లోకల్ కొరియోగ్రాఫర్ తోటి మన అందరికీ నృత్య కార్యక్రమాలు, మ్యూజిక్, ఎవ్రీథింగ్ మన తెలుగు సాంస్కృతిక వైభవం గురించి మనం ఎలా జరుపుకుంటున్నామో అదంతా కూడా మేము చేస్తున్నాను. మీకు 12 hours అన్ఇంటరప్టెడ్ ప్రోగ్రామ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. మీరు దయచేసి దీనిలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో అండి, నా పేరు సురేష్ ఉల్వలా. నేను నాట్స్ ఎగ్జిబిట్స్ కోఆర్డినేటర్గా చేస్తున్నానండి. ఫస్ట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారము. నేను ఈ ఎగ్జిబిట్స్ కోఆర్డినేటర్గా ఈ రోల్లో
మా టీం కలిసి ఏం చేశామంటే మొత్తం ఒక 55 ఎగ్జిబిట్స్ సెటప్ చేశాము. ఆలన్ ఈవెంట్ సెంటర్లో కాంకోర్స్ అంటే ఈ లాబీ ఏరియాలో 55 స్టాల్స్ పెట్టేసి అందులో ఫైన్ జ్యువెలరీ, తర్వాత బుటీక్స్, క్లోతింగ్, తర్వాత సెమీ ప్రెసిస్ జ్యువెలరీ, అలాగే రియల్ ఎస్టేట్. సో అట్లా మొత్తం ఒక 55 వెండర్స్ వస్తున్నారు. సో ఈ కల్చరల్ ఈవెంట్స్తో పాటు ఈ అవుట్ సైడ్ ద అరీనా ఈ కాంకోర్స్ ఏరియాలో ఈ ఎగ్జిబిట్స్ అన్నీ ఫ్రైడే 4 PM నుంచి స్టార్ట్ అవుతాయి, ఫ్రైడే అంటిల్ మిడ్ నైట్. దాని తర్వాత సాటర్డే వచ్చేసి మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 9 వరకు ఉంటాయి ఎగ్జిబిట్స్. సో మీరందరూ తప్పగా రావాలని చెప్పి కోరుకుంటున్నాము. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడంలో ఎల్లప్పుడూ ముందు ఉండే సింగపూర్ తెలుగు సమాజం సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహించింది. సింగపూర్లోని పీజీపీ హాల్లో జరిగిన ఈ వేడుకలకు తెలుగువారు భారీగా తరలివచ్చారు. సంక్రాంతి వేడుకలో భాగంగా వరుసగా 7వసారి తెలుగు క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. యాత్ర మూవీకి సీక్వెల్ గా యాత్ర 2 తెరకెక్కింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న యాత్ర 2 మూవీ ఫిబ్రవరి 8న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. అమెరికాలో మూవీ రిలీజ్ కు ముందే యాత్ర జెండా రెప్రపలాడింది. డల్లాస్ లోని వైఎస్ఆర్ సీఎం జగన్ అభిమానులు, పలు తెలుగు సంఘాలు, వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు, సినీ అభిమానుల సమక్షంలో యాత్ర 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా బ్లడ్ డ్రైవ్ తో పాటు భారీ కారు ర్యాలీ నిర్వహించారు. ఇక హెలికాప్టర్లతో నిర్వహించిన ఎయిర్ షో ఎంతగానో ఆకట్టుకుంది. యాత్ర 2 రిలీజ్ కి సిద్ధమైంది. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న యాత్ర 2 మూవీ ఫిబ్రవరి 8న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో వినూత్నంగా ప్రమోషన్స్ చేపట్టింది మూవీ టీం. అమెరికాలో ఈ మూవీ రిలీజ్ కి ముందే యాత్ర జెండా రెపరెపలాడింది. అమెరికాలో నివసిస్తున్న వైఎస్ఆర్ సీఎం జగన్మోహన్ రెడ్డి అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. కొన్ని వందల కార్లు, బైకులతో యాత్ర పోస్టర్స్ పట్టుకుని రోడ్ షో నిర్వహించారు. ముందుగా కార్టర్ బ్లడ్ కేర్ లో బ్లడ్ డ్రైవ్ చేపట్టారు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు, సినీ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ రక్తదానంలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. బ్లడ్ డ్రైవ్ లో పాల్గొన్న అభిమానులు యాత్ర టీం ని పలువురు కొనియాడారు. ఈ మూవీ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఒక నిజ జీవితంలో ఒక కష్టం వస్తే దాన్ని ఎదుర్కొంటూ ఎలా ఎదగాలి, దాన్ని ప్రపంచం మొత్తాన్ని సరే, ప్రపంచం మొత్తం మనకు ఎదురు తిరిగినా సరే మన దగ్గర నిజాయితీ ఉంటే ఎదురుగా నిలిచి విజయం ఎలా సాధించాలి, ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా కుంగిపోకుండా మనం దాన్ని ఫైట్ చేసి ఎలా విజయం సాధించాలి, ఇది యువకులకి, ముఖ్యంగా చదువుకునే యువకులకు కానీ, ప్రతి చిన్నదానికి డిప్రెషన్లోకి వెళుతున్న యువతకు కానీ వాళ్ళందరికీ చాలా ఇన్స్పిరేషన్ మూవీ. సో దీంట్లో పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా అందరూ వచ్చి సినిమా చూడాలని, దీంట్లో ఎటువంటి నెగిటివ్ కానీ అట్లా కానీ ఏముండదు. సో అందరూ వచ్చి డల్లాస్లో ఉన్న తెలుగు వాళ్ళు, టెక్సాస్లో ఉన్న తెలుగు వాళ్ళు, అదేవిధంగా అమెరికా వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ మీ ఊర్లో రిలీజ్ అవుతున్న థియేటర్లో సినిమా చూసి ఆదరించాలని, ఇది అందరికీ గొప్పగా ఇన్స్పిరేషన్ ఉంటుందని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. అట్లనే ఈ సినిమాని యాత్ర 1, యాత్ర 2 ప్రొడ్యూస్ చేసిన శివమేక గారికి, అలానే డైరెక్టర్ మహీరావు గారికి, అదేవిధంగా ఈ మొత్తం సినిమా డిస్ట్రిబ్యూషన్ అవన్నీ వ్యవహారాలన్నీ చూస్తున్న తిరుమలన్నకి, ఈరోజు సాయంత్రం ఈవెంట్ అంతా మొత్తం మేనేజ్ చేస్తున్న రోహిత్కి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరూ ఈ నెల 20వ తారీఖు రిలీజ్ కాబోతా ఉంది పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా. అందరూ ముందుకు వచ్చి ఈ సినిమా చూసి ఆదరించాలని, అదేవిధంగా ఇది గొప్ప ఇన్స్పిరేషన్గా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హలో, సాక్షి ప్రభుకి నమస్కారం అండి. నా పేరు శివమేక, ప్రొడ్యూసర్ ఆఫ్ యాత్ర 2 మూవీ. టుడే వీఆర్ ఎట్ కార్టర్ బ్లడ్ కేర్. YSR గారు అంటే హ్యుమానిటీ, YSJ అంటే హ్యుమానిటీ. సో వెన్ వీఆర్ మేకింగ్ మూవీ యాత్ర 1, యాత్ర 2, వీ వాంటెడ్ టు రిమెంబర్ YSR గారు. సో వీఆర్ హియర్ ఎట్ కార్టర్ బ్లడ్ కేర్, where all the YSR fans are donating the blood, and then from here we are going to the Yatra 2 pre-release event with the help of local Dallas leaders, Sridharanna, Shiva Anna, Darga, and more people like Ravi Armandla, Srinivas, Rohit. All those people are here. All the YSR fans are making this a pre-release event grand success. We have about 1,000 cars planned to be here, and we planned some helicopter show and all those things, weather permits. But anyway, the point here is YSR YSJ means humanity. So that's the story we are trying to make reflect on the big silver screen. Please go and watch it. Movie is releasing on February 8th. Pre-release shows are across the globe
on February 7th. Please go and watch, enjoy the movie. అనంతరం ఇర్వింగ్ లోని థామస్ జెఫరెన్స్ పార్క్ నుంచి గాంధీ మెమోరియల్ ప్లాజా వరకు భారీ కారు ర్యాలీ చేపట్టారు. డలాస్ లోని వైఎస్ఆర్సీపీ అభిమానుల మద్దతుతో యాత్రా టీం ఈ కార్యక్రమం చేపట్టింది. డజన్ల కొద్దీ ఎస్కార్టులు 500కు పైగా కార్ల కాన్వాయ్తో ర్యాలీ అద్భుతంగా జరిగింది. యాత్ర 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక గ్రాండ్ గా జరిగింది. 1000 మందికి పైగా హాజరై ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని విజయవంతం చేశారు. ఇది డల్లాస్ చరిత్రలో ఒక అపూర్వ సంఘటనగా నిలిచింది. నిర్మాత శివ మేకతో పాటు మూవీ టీం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మమ్ముట్టి, జీవా, కేతకి నారాయణ్ వంటి ప్రముఖ నటులతో, సంతోష్ నారాయణ్, మధి వంటి గొప్ప సాంకేతిక బృందంతో దర్శకుడు మహి వి రాఘవ్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు. యుఎస్ఏలోనే నిర్వాణ డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మూవీ టీం ధన్యవాదాలు తెలిపింది. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు, నాటాతో పాటు పలు తెలుగు సంఘాల నాయకులు, సినీ అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొని అభినందనలు తెలిపారు. ఇచ్చిన మాట కోసం నిలబడ్డ తండ్రికి తగ్గ తనయుడి కథగా యాత్ర 2 తెరకెక్కించారు. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా యాత్ర 2 సినిమాని రూపొందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాత్ర 2 మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. అమెరికాలోని న్యూ జెర్సీలో మూవీ రిలీజ్ సెలబ్రేషన్స్ నెవర్ బిఫోర్ అన్నట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. మ్యూజికల్ కాన్సర్ట్ జరుగుతున్నప్పుడు లైటింగ్స్, హోర్డింగ్స్, సౌండ్ సిస్టమ్ ఎలా రెడీ చేస్తారో అలా టెస్లా కార్ల లైట్ షో నిర్వహించారు. వైఎస్ఆర్ సీఎం జగన్ అభిమానులు వైఎస్ఆర్సీపీ యాత్ర జెండాలు పట్టుకుని రోడ్ షో నిర్వహించారు. ఇక థియేటర్ వద్ద కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. న్యూ జెర్సీలో జరిగిన ప్రీమియర్ షోకు నిర్మాత శివమేక హాజరయ్యారు. ఆడియన్స్ తో కలిసి ఈ మూవీని చూశారు. అనంతరం సినిమా విశేషాలను ఆడియన్స్ తో పంచుకున్నారు. యాత్ర మూవీని మా ఇంటి దగ్గర న్యూ జెర్సీలో మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మా కమ్యూనిటీ పెద్దల సమక్షంలో చూడటం చాలా ఆనందంగా ఉంది. నాట్ ఓన్లీ వాచింగ్ మూవీ బట్ గెటింగ్ అప్రిషియేషన్ ఫ్రమ్ ఆల్ దీస్ కమ్యూనిటీ లీడర్స్ ఈజ్ రియల్లీ హ్యాపీ. ఎస్పెషలీ మై ప్రెసిడెంట్, నాటా ప్రెసిడెంట్ హరివేల్కూర్, మై ట్రెజరర్ శ్రీకాంత్ అండ్ మై ప్రెసిడెంట్ ఎలెక్ట్ రామరెడ్డి and Srikanth Gudpati from ATA and Tata, all other organizations came to bless us and be part of this grand success. Thank you very much. Congratulations to Shiva Meka and Mahira Garu, director garki. Ee cinema very inspiring movie. So andaru chudal cinema idi. So irrespective party lines andaru choose inspiring kavalsina cinema idi. ఒక 10 ఏళ్ళు 10 years జగన్ గారు ఒక కష్టము ఆయన తీసుకున్న పెయిన్ ఈ సినిమాలో మీకు కనపడుతుంది అందరికీ. సో అందరూ చూసి ఇన్స్పైర్ కాండి. థ్యాంక్ యూ. హలో అండి, ఈరోజు యాత్ర 2 మూవీ మన మిత్రుడైనటువంటి శివామేక గారి నిర్మాణ సారథ్యంలో జరిగిన యాత్ర 2 మూవీ అందరూ చూడటం జరిగింది న్యూ జెర్సీలో. ఎంతో ఉత్సాహంగా ఎంతోమంది వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ జగన్ అభిమానులు అందరు రావడం జరిగింది. యాత్ర 2 మూవీ ఎంత ఉత్సాహంగా ఎదురు చూసామో అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో యాత్ర 2 మూవీకి అందరూ ఆతృతగా రావటము. ఇది స్టోరీ అందరికీ తెలిసిందే. కాకపోతే జగన్ గారి పోరాటం ఎట్లా పోరాటం చేశారు, ఈ పోరాటం అనేది పిల్లలు కూడా చూసి ఆ పోరాట పటిమని తెలుసుకోవడం అనేది కానీ ఇదంతా ఎంతో ముఖ్యము. సో అందువల్ల యాత్ర 2 అందరూ కూడా చూసి మీ పిల్లలకు కూడా చూపించండి. వైఎస్ జగన్ గారి పాదయాత్ర గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. యాత్ర 2 మూవీ ఫిబ్రవరి 8న అభిమానుల ముందుకు వచ్చింది. అమెరికాలో ప్రీమియర్ షోలను భారీగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా కాలిఫోర్నియాలో సంబరాలు అంబరాన్నట్టాయి. వైఎస్ఆర్సీపీ బే ఏరియా ఆధ్వర్యంలో సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు. థియేటర్ వద్ద అభిమానులు సిద్ధం పోస్టర్లతో సందడి చేశారు. భారీగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఇది రాజకీయాలకు సంబంధించిన సినిమా కాదని, ఎవరి మీదో విమర్శలు చేసేందుకు తీసిన సినిమా కాదని, ఓ తండ్రికి కొడుకు ఇచ్చిన మాట, ఆ మాటను నిలబెట్టుకునే కొడుకు కథ అంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అన్న, ఆరోగ్యశ్రీ అన్న గుర్తుకొచ్చేది వైఎస్ఆర్ గారు. అలానే వైఎస్ఆర్ అంటే గుర్తుకొచ్చేది ఈ పథకాలు. కానీ తండ్రికి తగ్గ తనడిగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత జగన్ గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి పథకాలు తీసుకొచ్చారు.
అమ్మఒడి అనగానే గుర్తొచ్చే జగన్, జగన్ అనగానే గుర్తొచ్చే అమ్మఒడి, ఇలాంటి ఎన్నో పథకాలు. కానీ చంద్రబాబు నాయుడు ఆయాం చాలా 15 సంవత్సరాలు పరిపాలించినాడు. ఒక్క పథకం పేరు చెప్పమనండి, చంద్రబాబు నాయుడు చెప్తే గుర్తొచ్చే పథకం కానీ, పథకం పేరు చెప్తే గుర్తొచ్చే చంద్రబాబు నాయుడు కానీ అలాంటి ఏమీ లేవు. కాబట్టి మన జగనన్నకి ప్రజాబలం ఉంది, అదే స్టార్ క్యాంపెయినర్లు. కానీ మీరందరూ చూస్తున్నారు ఇప్పుడు ఏపీలో జరిగే పరిస్థితులన్నీ, ఎంతమంది ఏకమవుతున్నారు, అందరూ కలిసి ఏకమయ్యి ప్రజా బలగాన్ని ఢీ కొట్టాలని చూస్తున్నారు. కానీ మీరు ప్రజా బలగాన్ని ఢీ కొట్టలేరు. దీన్ని బట్టి 2024లో మళ్ళీ వచ్చేది జగనే. దానికి మేమందరం సిద్ధం. మీరు సిద్ధమా? యాత్ర మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన యాత్ర 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. యాత్ర 2 మూవీ అభిమానుల్లో జోష్ నింపింది. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా అమెరికాలో గ్రాండ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అట్లాంటాలో అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మూవీ రిలీజ్ ను పురస్కరించుకుని అట్లాంటాలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. యాత్ర 2 మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా అమెరికాలోని నార్త్ కరోలినాలో సంబరాలు అంబరాన్నట్టాయి. క్యారీలో మూవీ చూసిన అభిమానులు ఎమోషనల్ అయ్యారు. మూవీ చాలా బాగుందని, ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యాం అంటున్నారు. ఇక ఫ్యాన్స్ యాత్ర టీ-షర్ట్ ధరించి సందడి చేశారు. జగన్ అంటే ఒక రోల్ మోడల్, రాజకీయాల్లో ఎలా ఉండాలో 10 మందికి నేర్పించేటువంటి నాయకుడు. ఆయన అందరూ కూడా ఫాలో అయ్యి ఆయన ప్రజలకు చేసిన మేలును కానీ వాళ్ళందరూ కూడా మేలు అందరూ గుర్తుంచుకుంటారని ఈసారి 175 సీట్స్లో ఆయనకు ఓట్లేసి గెలిపించి మరొకసారి ఆయన ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటాం. ఈ యాత్ర 2 మూవీకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. జనాలందరూ కూడా చాలా ఇంట్రెస్ట్తో చూడాలని ముందుకు వస్తున్నారు. సో ఇట్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ. సో యాత్ర పార్ట్ 2 చూడడానికి వచ్చానండి. సో పార్ట్ 1 ఎంత బాగుందో ఇప్పటి వరకు రియల్ పోర్ట్రేల్ ఆఫ్ పార్ట్ 2 కూడా చాలా బాగుంది. ఇది వాటి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.